దగ్గరికి వెళ్ళారు. సువర్ణ సప్తద్వారాలు ఘనేమని తెరుచుకుంటూ ఉంటే అల్లంత లోకాన సప్తలోకంలో పాలకడలిలో ఈ యొక్క ప్రోగ్రామ్ ని రాబోయే 3 రోజుల పాటు ఇచ్చిన వారి పేరు కూడా రామసీతమ్మ గారి వేళ సీతారామ కళ్యాణం. మరొకసారి తప్పట్లు. ఇంకా మరింత శ్రద్ధ భక్తులతో ఎన్నెన్ని అనుభూతులు ఆరాధిస్తూ అలా సువర్ణ సప్తద్వారాలు తెలుసుకుంటూ ఉంటే అందరూ నమస్కారం చేయండి. మీరందరూ దేవతలు, నమస్కారం చేయండి. ఇప్పుడు ఎక్కడున్నారు అంటే పాలకడలిలో ఉన్నారు. నారాయణుడు చూస్తూ, సత్యనారాయణుడు చూస్తూ ఉన్నారు. అందరికీ తెలిసిన శ్లోకం, శాంతాక నమస్కారం చేసిన వాళ్ళ పాపాలన్నీ పోతాయి. అందరూ విచ్చేసి నమస్కారాలు ఎవరు చెయ్యరో ఈ శ్లోకం చదివేటప్పుడు ఈ పాపాలు ఎగురుతాయిగా, ఎగిరిపోతూ ఉంటాయి. పోతూ ఏం చేస్తాయంటే ఎవడున్నాడని చూస్తాయి. నమస్కారాలు ఎవరు చేయరని వాళ్ళని పట్టుకుంటాయి జాగ్రత్త. కాబట్టి నమస్కారం చేయాలి. పవిత్రమైనటువంటి శ్లోకం చదివేటప్పుడు శాంతాకారం భుజగశై, మీరు కూడా వస్తే పెద్దగానండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీమన్నారాయణుని వేడుకున్నారు. రావణ కుంభకర్ణ రాక్షసుల యొక్క బాధలు పడలేమంటే నేను రావణాసురుడు మానవుల చేతిలో మరణిస్తాడని వరం కోరుకున్నారు కనుక నరులుగా వానరులుగా భూమిపై అవతరించాలి. జాగ్రత్తగా వినండి. ఎదుటివాడితో పోరాడుతూ ఉంటే సగబలం నీకొచ్చేస్తుంది అని ఆ దివ్యమైనటువంటి మాలను ఆయనకు వేశాడు. సూర్యుని యొక్క అంశతో సుగ్రీవుడు ఉదయించాడు. అలా వాళ్ళ అంశతో వాయుదేవుని యొక్క అంశతో మహానుభావుడు, నమస్కారం చేసుకోండి, మహానుభావుడు చిరంజీవి వైశాఖ మాసంలో కృష్ణపక్షములో దశమి తిథి నాడు పూర్వభద్ర నక్షత్రంలో వైద్యుతి యోగంలో కర్కాటక లగ్నంలో కౌండిన్య గోత్రంలో శనివారం నాడు మహానుభావుడు ఉదయించాడు. జయ బోలో వీరాంజనేయ స్వామి వారికి. ప్రారంభిస్తున్నారు మహానుభావుడు. చైత్ర శుద్ధ నవమి తిథి నాడు మహానుభావుడు ఉదయించాడు. రామచంద్ర ప్రభు కొద్ది క్షణాలలో మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఇక్కడికి రాబోతున్నారు. స్వామివారి యొక్క దీవెన స్వీకరించబోతున్నారు. కార్యక్రమం ప్రారంభం కాబోతున్నది. వారు రావడానికి ముందు ఈ వేళ చాలా విశేషమైనటువంటి సీతారామచంద్ర ప్రభు వారు తాళమేళాలతోటి వేద ఘోషతోటి మంగళవాద్యములతోటి వేదికను అలంకరించడానికి బయలుదేరి గోపూజా మహోత్సవ సంస్థానం దగ్గర నుంచి బయలుదేరి వస్తున్నారు. వేద స్వస్తితోటి చక్కగా ఇప్పుడు మీ అందరికీ కూడా బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి నారాయణమూర్తి గారి విషయాలు చెప్పారు, విన్నారు. కార్యక్రమం ప్రారంభమైందంటే పూర్తయ్యే వరకు కూడా మాట్లాడకుండా ఇక్కడ చెప్పే వేద పండితులు ఏమైతే చెబుతున్నారో ఆ విషయాల్ని వినాలి. ఈ నారాయణమూర్తి గారు అంటే మీకు ఇక్కడ ఏదో కూర్చొని చెప్పేస్తున్నారు అనుకుంటారేమో. టీవీలో చాలా అద్భుతమైనటువంటి ప్రసంగములు చెప్తూ ఉండబడేటువంటి చాలా గొప్ప ఉపన్యాసకులు. అది ఒకటే కాదు, ఈ సనాతన భాగవత భక్త సమాజంలో చాలా ప్రధానమైనటువంటి ఆ మహానుభావుడైన ఆయనే కాదు, ఇంకా చాలామంది విద్వాంసులు ఉన్నారు. ఈ వేళ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని మేము వేద పండితులంగా ఇక్కడ ప్రారంభం చేసి ఇక్కడ మధ్యలో వారికి విషయాల్ని మీకు తెలియపరచడానికి ఇస్తూ ఉంటాం. మీరు వింటూ ఉండాలి, కళ్యాణంలో పాల్గొనాలి. ముందుగా ఏమిటంటే మీరు కూర్చున్నటువంటి ఎదురుగుండా ఆ కళ్యాణానికి కావలసినటువంటి సంభారాలు అన్నీ ఇచ్చారు. పసుపు, కుంకుమ, 2 కొబ్బరి బొండాలు, అలాగే స్వామివారి యొక్క చిత్రపటము, అలాగే స్వామివారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమానికి ఆ కార్యక్రమానికి ఆచమన పాత్ర ఇవన్నీ ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చారు మీకు. మేము గణపతి పూజ అంటే ఆ గణపతి పూజ అయిన తర్వాత పసుపు గణపతిని చేసుకోమని చెప్పారు మీకు. చిన్న పసుపు గణపతి ముద్ద చేసుకుని పెట్టుకోండి అక్కడ.
లేనటువంటి వారు చేయి పైకెత్తండి, మా కార్యకర్తలు ఇస్తారు. పసుపుతోటి గణపతిని చేసుకుని మీ ఆచమన పాత్రలో ఉన్న నీళ్లతోటి పసుపు ముద్ద చేసుకుని కొబ్బరి బొండం దగ్గర పెట్టుకోండి. ఆ కొబ్బరి బొండం దగ్గర పెట్టుకుని దానికి కుంకుమ అలంకారం చెయ్యండి. పసుపుతోటి చిన్న ముద్ద గణపతి ముద్ద చేసి దానికి కుంకుమ బొట్టు పెట్టి ఇక్కడ ఈ యాజమానులకి 6 దంపతులకి పూజా సంభారాలు ఇవ్వాలి. మా మహిళామ తల్లులు ముగ్గురు దంపతులకి అలాగే మీ సామాన్లన్నీ ఇచ్చారు. మేము ఒక్కొక్కటి చెబుతూ ఉంటాము. ఇక్కడ మీ ఎదురుగుండా ఉండబడేటువంటి కొబ్బరి బొండాలు 2 ఇచ్చారు. ఆ 2 బొండముల మీద కూడా అమ్మవారిని అయ్యవారిని ఆహ్వానం చేస్తాం మంత్రములతోటి. అక్కడ కొబ్బరి బొండాల మీద సీతాలక్ష్మీదేవి రామచంద్ర ప్రభు వారిని ఆవాహన చేసి అక్కడే సీతారాములు మీ ఎదురుగుండా ఉండబడేటువంటి బొండముల మీద ఉండబడే కళ్యాణమూర్తులకి కళ్యాణాన్ని నిర్వర్తిస్తారు. వేదిక మీద ఇక్కడ ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. హనుమత్ సీత రామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత రామచంద్ర స్వామి వారు ఉన్నారు. అక్కడ అర్చక స్వాముల వారు ఉన్నారు. వారు మన అందరి తరపున ఈ యొక్క సంస్థ తరపున అగో వచ్చేసారు రాష్ట్ర అధ్యక్షుడైన సేవా సమన్వయకర్త అయినటువంటి మహానుభావులు, రాష్ట్రానికి చాలా ప్రధానమైనటువంటి వ్యక్తి అయిన వాసుదేవరావు గారు వచ్చారు మనందరి తరపున స్వామివారికి విన్నవించడానికి. అలాగే ఎమ్మెల్యే గారు వచ్చారండి, వారు వస్తున్నారు కొద్ది క్షణాల్లో. ఈ పైన ఉన్న విగ్రహాలను చూస్తూ మీ ఎదురుగుండా ఉండబడేటువంటి విగ్రహాలను చక్కగా ఆ కొబ్బరి మొండాల మీద దేవతల్ని ఆహ్వానం చేశాక వారిని చూస్తూ మీరు కళ్యాణాన్ని చక్కగా చేసుకోవాలి. ఇదిగో బ్రహ్మశ్రీ వేదమూర్తి అయినటువంటి దుర్భాకుల సాంబమూర్తి అవధాన గారు కూడా వచ్చారు. సత్యసాయి బాబా వారికి అత్యంత ప్రేమపాత్రుడైన మాకు ఈ యొక్క సప్తాహ జ్ఞాన యజ్ఞంలో వేదపారాయణ చేసేటువంటి మహానుభావుడైన ఆ కుటుంబం అంతా వేద కుటుంబం. ఇక్కడ అవధాన గారికి ప్రయాణ తండ్రి గారైన మాకు అత్యంత ప్రేమపాత్రులు. వైరా శాసనసభ్యులు అయినటువంటి రామదాస్ నాయక్ గారు రాష్ట్రానికి వైరా శాసనసభ్యులు అయ్యా, వారు కూడా చక్కగా వస్తున్నారు ఈ యొక్క స్వామి అనుగ్రహం పొందడానికి. కాబట్టి మీరు కార్యక్రమం ప్రారంభమైందంటే బ్రాహ్మణులు ఏం చెబుతున్నారో వింటూ ఆచరించమని మీ అందరికీ మనవి. సాయిరామ్. ఒక్కసారి 2 సార్లు సాయి గాయత్రి అందరూ గట్టిగా అనండి. ఓం సాగీశ్వరాయ విద్మహే దేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం ఈశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. సాక్షాత్తు సత్యసాయి స్వరూపాలు అందరూ వస్తున్నారు ఇక్కడికి. మీ అందరి భక్తికి తార్కాణంగా మహానుభావులంతా వస్తున్నారు. పేరు పేరున వారందరికీ స్వాగతం పలుకుతున్నారు. సత్యసాయి సేవా సంస్థల వారు, వైరా గ్రామస్తులంతా కూడా. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్.